ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 69వ కీర్తన 33వ వచనం. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. ఈ సమాజంలో దరిద్రులుగా ఉన్నటువంటి మనుషులు తమకు న్యాయము జరగదని, పలుకుబడి కలిగిన వారికి, ధనవంతులకే ఈ లోకములో న్యాయము జరుగుతుందని, తమ మనవిని, తమ న్యాయమును గ్రహించువారు, వినువారు లేరని తమలో తాము మదనపడుతూ ఉంటారు. ఏదైనా వ్యాజ్యము కలిగినప్పుడు పోలీసు వారిని దర్శించి వారితో చెప్పాలని అనుకుంటే, వీరి దీనస్థితిని చూసి, వీరి పేదరికమును చూసి ఆ అధికారి ధ్వనించేటువంటి స్వరముతో గద్దించి మాట్లాడినప్పుడు దీనులు భయపడి వారికి చెప్పాలనుకున్నది కూడా చెప్పలేకపోతూ ఉంటారు. అందుకని న్యాయము కొరకు దరిద్రులు అంతగా పోరాడలేరు, తమ మొరను చెప్పలేరు. అయితే దేవాతి దేవుడైన యేసు మనుషులందరి కొరకై దరిద్రతను అనుభవించి తన ప్రాణమును పెట్టినవాడు గనుక ఆయన ఒక గొప్ప మాటను ఇక్కడ చెబుతూ ఉన్నాడు. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. ఆయన దరిద్రులైన మనుషుల మొరను ఆలకించు దేవుడు. ఒకసారి యేసు ప్రభు వారు యెరికో పట్టణమునకు వెళ్ళుచూ ఉండగా త్రోవ ప్రక్కన భిక్షమెత్తుకునేటువంటి ఒక పుట్టుగుడ్డివాడు ఉన్నాడు. ఆ త్రోవన జనసమూహం పోతున్నారని వాడు గ్రహించి ఒక వ్యక్తిని నిలిపి, అయ్యా, ఎందుకింత జనసమూహం పోతున్నది అని అడిగాడు. వాడు, నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడు అని చెప్పినప్పుడు ఆ దరిద్రుడు తన స్వరమును పెంచి, యేసు, దావీదు కుమారుడా, నజరేయుడా, నన్ను కరుణించుమని కేకలు పెట్టాడు. జనసమూహంలో ఉన్న వారందరూ వాడిని, దరిద్రుడా, నీవు పిలిచితే ఆయన నిలబడాలనా అని వాడిని గద్దించారు. అయితే వాడు తన స్వరమును పెంచి గట్టిగా పిలిచినప్పుడు యేసు నిలచి వానిని తన దగ్గరకు తీసుకుని రమ్మని చెప్పాడు. ఆయన దగ్గరకు వాడు వచ్చిన వెంటనే యేసు వాని సమస్యను అడిగి తెలుసుకొని, వాడు కండ్లు కావాలని అడిగిన వెంటనే వానికి చూపునిచ్చి వానిని ఆశీర్వదించిన గొప్ప దేవుడు. అవును, నీ దరిద్రత లోకాధికారులకు అడ్డముగా ఉంటుందేమో కానీ సృష్టికర్త అయిన దేవునికి అడ్డము కాదు. కనుక నేను దరిద్రుడునే, దీనుడునే, నా మొర ఎవరు ఆలకించుతారని నీవు అనుకోక దయగలిగిన దేవుని వైపు చూసి మొరపెట్టుము. ఆయన నీ స్వరమును విని నీ దీనత్వమును గ్రహించి నీకు సహాయం చేసి ఆ సమస్యలో నుండి నిన్ను విడిపించు. నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించు. గనుడా, నీ బిడ్డలను నీ కృపాకరములకు అప్పగిస్తున్నాను. వారి మా స్వరమును ఎవరు వింటారని అనుకుంటున్నారు? నేనున్నాను అని మీరు అభయం ఇచ్చిన ప్రేమకై వందనాలు. వారి సమస్యకు పరిష్కారం ఇచ్చి వారిని ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.